నీ పోరెన్ ముక్కుల తొక్కు గా పిల్లగాని గట్ల కొట్టి పాడైతావేమ్రా మళ్ళో పర్వాన్ తెరువు పోతే కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా ఏమనుకుంటున్నావో బిడ్డ అన్న మీదకి గట్ల మరల పడితే ఎట్లరా నిమ్మలంగా ఉండాలి నాయనా అరే ఊకుకే గయ్యిరలేస్తావేంద్రా శాంతం నేర్చుకో నలుగురికి తెలిస్తే పిల్లనిచ్చేటోడు కూడా ఇయ్యడు అని పెద్ద మనుషులు బుద్ధులు చెప్తారు ఎంతో అనుభవం ఉన్నోళ్ళైరి ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది కాబట్టి పడిసోళ్ళకు పైలం చెప్తారన్నట్టు మరి గీమేంద్రా నాయనా చిన్నగా దిగు బుచ్చమ్మ చిన్నగా దిగు ఇప్పుడు కళ్ళు చల్లబడొచ్చు కడుపు మంట చల్లారొచ్చు మొన్న సూర్యాపేటలా కృష్ణ అనటైన చంపేసిండ్రు కదా గౌండోళ్ళ పిల్లని దళితులు లవ్లగ్గం చేసుకున్నందుకు వెనకాల మెయిన్ గీ అవ్వనేనట మీ చెల్లెని కులం తక్కువ పెళ్లి చేసుకుంటే చూసుకుంటూకుంటా అర్రా మీకు తిండి ఎట్లా పైకి పడుతున్నది నిద్ర ఎట్లా వస్తున్నదని మన్మన్లను రెచ్చగొట్టిందట అట్లనే కొడుకుని గిట్లా ఉప్పులను నిప్పేసుకోకుంటే పూరల పగ 10 అయ్యి పిల్లానితోటి భావాన్ని బయటికి రప్పించి పానమే తీసి పాడయ్యండ్రు ఆడికు నాయనమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని డెడ్ బాడీని కాలర్ తీసుకొచ్చి ముసల్దానికి చూపిస్తే అబ్బా నా మన్మర్లు మా సక్కనులని మెచ్చుకొని మెడల మీద వేసుకుందాట నానమ్మ మీద కూడా 2 కేసులు ఉన్నాయి తన ఫాదర్ కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొవోకేట్ చేశారు దట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఎట్లా పోయింది పాపం లగ్గమైన 6 నెలలకే పెర్మిటిని మర్డర్ చేసిండని మస్తు ఏడ్చబట్టింది చెల్లె పూరలకు ఆవేశం ఆగది ఉడుకునెత్తురు మీద ఉన్నోళ్ళు ఎట్లనైనా ఉరుకులాడతారు అలా నాగబట్టి ఆలోచనతో నడిపియవలసిన వాళ్ళు రెచ్చగొట్టినందుకు పిల్లగాని పానం బాయే మన్మరాలకి పెర్మిట్ లేకుంటాయే మన్మలు కొడుకు నువ్వు అందరు జైలుకు పోతేరే ఇక ఇప్పుడు మీ ఇజ్జత్ హిమాలయ గుట్టలని తెత్తు వేరుకోవచ్చు నువ్వంటే ముసల్దానివి పూరల జీవితాలు ఆగం చేసివి కదనే బుద్ధిగల్ల బుచ్చవ్వా